కౌన్సిల్‌లా సో, శశికళనే కదా! శశికళ శశికళ గారిని సునీత అని చెప్పేసి ఎవరో పేరు చెప్పారు. ఆమె చెప్పిందని చెప్పుకుంటా మేయర్ గారు డైవర్స్ మాట్లాడడం చేస్తారు. జరిగింది. అదే అంటున్నా కదండి, నేనంటే ఆమెకు భయం. ఆ! మేయర్ గారికి ఫస్ట్ ఆఫ్ ఓకే. ఆల్ ఏందంటే ఇప్పుడు పాపం ఆమె శశికళ గారు ఎంత అప్సెట్ అయితే, ఇప్పుడు మీరు నా పేరు ఒక కార్పొరేటర్ అని సునీత గారు అని చెప్పారు, అవును. వేరే పేరు పెడితే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. నా పేరు తెలవకుండా ఇంటర్వ్యూ అదే చేస్తున్నా అంటున్నారు అనుకుంటారు. కదా. కాబట్టి ఆమె 5 ఏళ్ళు ఒక మేయర్గా మేము అందరం ఎన్నుకుంటే మేయర్ అయింది ఆమె. అవును. కాబట్టి ఆమెకి అంత పేరు మార్చాల్సిన అవసరం ఏముంది అంటే మైండ్లో మొత్తం నేను ఎందుకున్నా, నా మీద ఎందుకు టార్గెట్ చేసింది. నేను ఒకటే మాట మాట్లాడుతున్నా అండి ఇప్పటికి కూడా మేయర్ గారిని, ఆమెకు అంత రేషంగల్లో ఆడ కూర్చొని అన్నీ మాట్లాడుతుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే ఏ కండ వేసుకొని ఆడ గెలిచిన వాళ్ళే అక్కడ రైట్స్ ఉంటాయి. అంతేగాని మీకు సిగ్గు శరం అనేది ఉండాలి. ఇవాళ పార్టీలో గెలిచిన వాళ్ళు ఇద్దరే కార్పొరేటర్లు, వాళ్ళిద్దరు ఎవరు మాట్లాడారండి. ఇవాళ మా కండవ మీద గెలిచిన మూర్ఖులే మాట్లాడుతున్నారు. అంటే ఈరోజు ఎట్లుందంటే వాళ్ళకి ఆ దొంగలు ఎట్లున్నారంటే, ఆ దొంగలు ఇంట్లోకించి పోయిన దొంగలే, వేరే వాళ్ళు ఎవరు వాయిస్ ఇస్తలేరు. ఇంట్లోకి కండవ మార్చుకొని పోయిన దొంగలే వాయిస్లు ఇస్తున్నారు. ఎంతమంది వేరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్? పోయినారండి, ఒక 8 మెంబర్స్ దాకా పోయారు. 8 మెంబర్స్ మొత్తం మాట్లాడుతున్నారు. 8 మెంబర్స్ దాకా మాట్లాడుతున్నారు. ఇంకా 2-3 అయితే ఆ బీజేపీ నుంచి మా దగ్గరకు వచ్చారు, మా దగ్గర నుంచి మళ్ళీ అన్న పోయారు. అంటే ఇంకా మళ్ళీ వాళ్ళు అంటే ఇప్పుడు ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రాజకీయం అంటేనే ఒక ఫ్యామిలీతో సమానం చూసుకోవాలి. మన ఇల్లు అండి, మన ఇల్లు ఉంటుంది. మన ఇల్లులో ఇప్పుడు కష్టం ఉన్నప్పుడు మనం ఇంట్లో ఉంటామా, బయట పోయి ఇల్లు వెతుకుంటామా, మన ఇల్లు తీర్చిదిద్దుకోవాలా. అది మెయిన్. మన ఇల్లు బాగలేదు కదా అని వేరే ఇంటికి పోవడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇల్లు మర్చిపోతామా. అట్లా ఒక ఫ్యామిలీ లాగా చూసుకోవాలి మనం. కానీ అది వేరే పార్టీ వాళ్ళు ఉన్నోళ్ళు అట్లా చూసుకుంటారేమో. కానీ నేను ఒకటేనండి, మీరు తర్వాత అడిగిన పాయింట్ అవసరం లేదు. నేను ఇప్పుడే చెప్తున్నాను, నేను ఉన్నన్ని రోజులు నేను ఇదే కండవ మీద ఉంటా, ఇదే ఉంటా. మీరు కావాల్సిన ఈ వాయిస్ పెట్టుకోండి.